నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని అనుసరించి నడిచేవారిని యెహోవా కాపాడుతాడు. కాబట్టి వారు నిద్రిస్తున్నా మేల్కొని ఉన్నా వారికి ఎటువంటి ఆపద కలుగదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని ఉపదేశము ద్వారా పొందుకున్న జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునుట వలన నిజమైన భద్రతను పొందుకుంటామన్న భరోసా మనకు లభిస్తుంది. ఎక్కడున్నా సురక్షితముగా నివసించే కృపను పొందుకుంటాం. ఏ భయము లేకుండా నెమ్మదితో నివసింపజేసే యోగ్యతను అనుభవిస్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మనము నడిచేటప్పుడు అడుగులు తడబడకుండా వేటిలోనూ చిక్కుబడకుండా దేవుడు చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎప్పుడు అంటే నిరంతరాయంగా దేవుని వాక్కును చదువుతూ ఆయన సంపూర్ణ విధేయత చూపిస్తూ భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటూ దేవుడిచ్చే అనుదిన జ్ఞానమును పొందుకునే వారంగా ఉండాలి. ఆ జ్ఞానమే మనలను సరైన మార్గంలో మన పాదము తొట్టిల్లకుండా నడిపిస్తుంది. 37వ సంకీర్తన 23-24 చరణాలలో నడత అంటే జీవిత విధానం, ఇది యెహోవా చేతనే స్థిరపరచబడును. ఈ మాట భద్రతను, స్థిరత్వాన్ని సూచిస్తుంది. యెహోవా మాత్రమే మనుషుల జీవితం స్థిరంగా ఉండేలా చేయగలడు. ఇలాంటి దీవెనను సొంతం చేసుకున్నటకు మన చిత్తమును విసర్జించి ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చుకున్నటకు ఇష్టపడి మనం వెళ్లాల్సిన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన నడిపించే మార్గంలో మనం సురక్షితముగా పాదము తొట్టిల్లకుండా చేయి పట్టి నడిపిస్తాడు. ఆమేన్.